అరే రే పాపం ఓడిపోయిన బాధతో మాట్లాడుతున్నారా లేకపోతే కార్యకర్తలకు భరోసా ఇచ్చేటందుకు మాట్లాడుతున్నారా? ఇటు కేటీఆర్ సారు హరీష్ రావు సార్ ముద్దుగానే మాట్లాడుతున్నారు కానీ మరి బాధతో మాట్లాడుతున్నారా లేకపోతే భరోసా ఇస్తున్నారా ఏం అర్థమైతే లేదు. ఇక ముచ్చట మీరే చూడుండ్రి. కేటీఆర్ సార్ కు హరీష్ రావు సార్ కు ఓటమి బాధ ఉన్నట్లే అర్థమైతుందిలో. కేటీఆర్ సారు హైదరాబాద్ లా ఈ నడుమ వరుసగా మీటింగ్లు పెట్టిండు. ఆ మీటింగ్లలో మాట్లాడుకుంటా ఇట్లా అన్నాడు, పట్నంలా పట్టం కట్టిండ్రు గాని గ్రామాలలోనే మోసమైందని బాధపడుకుంటా మాట్లాడుతున్నాడు. మొన్న కుకట్పల్లి మీటింగ్ లా ఏమన్నాడో ఈనుండ్రి. హైదరాబాద్ లో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో మీరేమో చాలా తెలివిగా ఇక్కడ జరిగిన అభివృద్ధి, ఇక్కడ జరిగిన సంక్షేమం, ఎవరు ఉంటే రాష్ట్రం బాగుంటుందో అన్ని ఆలోచించి అన్ని విచారించి ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వకుండా మొత్తంగా జైత్రయాత్ర, గులాబీ జైత్రయాత్ర మీరందరూ పట్టుబట్టి ఇవాళ 70,000 మెజారిటీ 80,000 మెజారిటీలతో అఖండమైన మెజారిటీలతో గ్రేటర్ హైదరాబాద్ మొత్తం ఎక్కడ చూసినా గులాబీ తుఫాన్ కనబడింది. కానీ దురదృష్టవశాత్తు కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో జిల్లాలలో మరి కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాయమాటలు నమ్మి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలను నమ్మి కొంతమంది అక్కడ ఇక్కడ మా ఆడబిడ్డలు అన్నదమ్ములు కొంత కన్ఫ్యూజ్ అయ్యి కొంత స్వల్ప తేడాతోనే మనం ఓటమి పాల్గొనడం జరిగింది. విన్నారు కదా, ఇదే ముచ్చట నిన్న ఉప్పల్ మీటింగ్ లో కూడా అనుకొచ్చిండు. మంది పాపం సోదరులు సోదరిమణులు కాంగ్రెస్ పార్టీ చెప్పిన 420 హామీలు, వాళ్ళు ఇచ్చిన 420 మాటలు అవన్నీ నమ్మి కొంతమంది మోసపోయింది. కానీ ఆ మోసపోయిన వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు, ఈ ప్రభుత్వం మాటల ప్రభుత్వం మాత్రమే, చేతల ప్రభుత్వం కాదు. ఈయనే కాదులో మల్కాజ్గిరి సభలో కూడా ఇట్లనే బాధపడ్డాడు. నిన్న కుత్బులాపూర్ నియోజకవర్గానికి పోయినా, షాపూర్ లో ఒక మార్కెట్ ఉంటే ఆ మార్కెట్ లకు పోయినా, ఒక పెద్ద మనిషి కలిసింది నాకు, సులోచనమ్మ అని. ఆమె ఒకటే చెప్పింది, కొడుక మేమైతే హైదరాబాద్ లో మంచిగా ఆలోచన చేసి ఓట్లు ఇచ్చినాం, ఊర్లలోనే మోసపోయినరు, తినే పల్లెంలా ఆయనతో మన్ను పోసుకున్నారని చెప్పి ఆ పెద్దమ్మ చెప్తుంటే ఇవాళ నాకు ఊర్లలో అనుకుంటున్న మాటలు కూడా నిజమే అనిపిస్తా ఉన్నది. విన్నారు కదా, పట్నంలో పట్టం కట్టిండ్రు గాని పల్లెలల్లో మోసమాయే అన్నాడు. కేటీఆర్ ఓటమి కోసం ఇట్లనుకుంటొస్తే హరీష్ రావు సారేమో ఇట్లనుకొచ్చిండు. జనరల్ గా పటాన్ చెరువు ఎప్పుడైనా జోష్ మీద ఉంటది. ఇవాళ ఏమైందంటే మన పరిస్థితి ఎట్లయిందంటే పటాన్ చెరువులో ఉగాది పచ్చడి లాగా అయిపోయింది. కొంచెం తీపి కొంచెం చేదు. పటాన్ చెరువు గెలిచినమనే తీపి ఉన్నది, అయ్యో మా ప్రభుత్వం రాకపోయే అనేటువంటి కొంచెం చేదు కూడా ఉన్నది, అంతే కదా. ఉగాది పచ్చడిలో బెల్లం ఉంటది, అదే విధంగా అదేంటి వేప పువ్వు కూడా ఉంటది కొంచెం చేదుగా. సో ఆ తీపి చేదుల కలయికలో ఉన్నట్టు కనబడతా ఉన్నారు మీరందరూ. కానీ ఏం బాధపడద్దు. చూసిండ్రు గదిలో రాజకీయంలా ఓటమి గెలుపులు సహజం. జల్దిన ప్రజలకు పోయి మళ్ళా ప్రజలు పట్టం కట్టేటట్లు పనిచేయండ్రు సారు అంటున్నారు ఈ వీడియో చూసినోళ్ళు.